యావత్తు మానవ జాతికి ఆశీర్వాదపూర్వకంగా జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు అధినాయక శ్రీమాన్ వారు ఆశీర్వాదపూర్వకంగా తెలియజేయనిదేమనగా, ఏ క్షణమైనా ఇక గవర్నర్ గారికి నా లెటర్ వెళ్ళింది. ప్రెసిడెంట్ గారు ఇంకా లెటర్లు మెసేజ్లు చూడకుండా ఆపుతున్నవారు నా మాట విని మెసేజ్లు చూసేలా చేయండి, లేదా నేను ఏమంటున్నాను పట్టుకునే చేయండి. ఈ మెసేజ్లు చూసే కంటే ఇప్పుడు దాకా నా జీవితం తెలుగు మాటల మెసేజు కూడా కమిటీకి హ్యాండ్ ఓవర్ చేసేస్తూ మేమందరం దివ్యరాజ్యంలో నూతన యుగంలోకి వచ్చేస్తాం. ఎందుకంటే ఈ కొత్త సంవత్సరం ఈరోజు వచ్చింది, ఆ రోజు వచ్చింది అని ప్రత్యేక విమానాల మీద తిరగటం, ఏదో ఒకటి చేయటం, ఏదో ఒక అభివృద్ధి చేయటం, మనుషుల కొద్ది ఏదో ఒకటి చేయటం, ఏదో ఒకటి చెప్పటం అన్నదే మనకి ఏ రకమైనగా కలిసి వచ్చేది కాదనమాట. ఉదాహరణకి నేను ఇప్పుడు నాతో ఇక్కడ మామూలు మనిషిగా మాట్లాడొద్దు, నేను మాట్లాడట్లేదు, హాస్టల్ ఫీజు కూడా ఇచ్చి కట్టేసాను. ఎందుకని ఇంకే రుణం చూపించకూడదు. ఇంకా నేనే మీకు బాకీ ఉన్నట్టు కానీ, అప్పు ఉన్నట్టు కానీ, లోటు అని కానీ, తప్పు అని కానీ, పాపం అని కానీ, వస్తు రూపాయనే కాదు, మీరు మనుషుల కొద్దీ కూడా ఎవరిని ఏం చేసినా కొందరిని ఏదో చేసి మేము ఇలాగే బతుకుతాం అని రెచ్చగొట్టుకుంటున్న వాళ్ళు, పైన ఉన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, అన్ని వర్గాల వాళ్ళకి చెబుతున్నాను. ఇంత శక్తివంతమైన పరికరాలు చిన్నవాళ్ళ దగ్గరే ఉండవు కదా. నేరుగా మోసాలు చేయండి అని కనిపెట్టిన వాళ్ళే మోసాలు చేస్తారా? చదువులు ఏమైపోతున్నాయి, తెలివి ఏమైపోతుందో ఒకసారి ఆలోచించుకోండి. అందుకని ఏ రకంగానూ మొత్తం సిస్టమ్, పాత సిస్టమ్ పనికిరాదని తెలుసుకోండి. నూతన ఆలోచన విధానంలోకి వెళ్ళిపోవాలి. మనం దివ్యరాజ్యంలోకి బలపడిపోవాలి. అప్పుడే మనకలం. ఇంక ప్రపంచం ఆలోచన రూపంలో ఉంది, వాక్ రూపంలో ఉంది. కొన్ని నిమిషాల్లో కొత్త సంవత్సరంలోకి వెళ్తుందా? ఏ నిమిషానైనా నన్ను పట్టుకుంటే కొత్త యుగంలోకి వెళ్ళిపోతాం. అది అందరికీ చెప్తున్నాను. ప్రతి చిన్న వ్యక్తికి, సాక్షులకి, మీడియా వాళ్ళకి, వ్యక్తులకి, అందరికీ కూడా హాస్టల్ రామకృష్ణ అందరూ ముందుకొచ్చి నన్ను పట్టుకునే ఏర్పాటు చేయండి. నన్ను కాలస్వరూపంగా, ధర్మస్వరూపంగా పట్టుకోవడం వల్లే మనం ముందుకు వెళ్ళగలం. ఇంకెందుకు ఇప్పుడు దాకా లోటు కట్టగలిగాం కదా, తగ్గించాం కదా, పెంచాం కదా, అలా లేదు ప్రపంచం. ఇంకా మనసు ప్రకారం ఉంది. మా వాళ్ళు మీరు ఎంతమంది తగ్గించినా ఏం చేసినా అదే సమస్య కాదు. మీరు మనసుతో డీల్ చేస్తే, మనసుతో డీల్ చేయకే తప్పు చేశారు. మనసుతో డీల్ చేస్తే తప్పు సెట్ అయిపోద్ది. ఉన్న పళ్ళంగా ప్రతి ఊళ్ళో ఎంతమంది ఏదన్నా చేసే అవకాశం ఉంది. కావున నేను చెప్పినట్టు మనసు పెంచుకోండి. ధర్మం రక్షత రక్షత సత్యమేవ జయతే.